హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఏంటి అంటే బడ్జెట్‌కి సంబంధించింది. రేపే కదండీ బడ్జెట్‌కి సంబంధించిన విషయం అన్నమాట. ఇక బడ్జెట్ సందర్భంగా సామాన్యులకు ఊరట అని చెప్తున్నాడు. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏవి పెరుగుతాయి అనేవి ఇవి అంచనాలనే చెప్పొచ్చనమాట. రేపే కాబట్టి ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను. ఒకసారి మీరు ఒక ప్లాన్‌లో ఉంటారని చెప్పేసి. కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అనే దాని మీద పెద్ద ఎత్తు చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వస్తువుల మీద అంటే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను కనుక తగ్గించినట్లయితే ధరలు దిగివచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల భారతదేశం యూనియన్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు సంబంధించిన దిగుమతుల కోసం సుంకాలను తగ్గించే వీలుందన్నమాట. అంటే 2026 కేంద్ర బడ్జెట్ అత్యంత కీలకమైంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వాణిజ్య రంగాలు ఒడిదొడుకులకు లోనవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం బడ్జెట్ విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, దేశీయంగా ఎదురవుతున్న సవాళ్లు, అంతర్జాతీయ వాణిజ్యంతో భారత్ ముందు నిలబడి సవాలు పెరుగుతున్న ధరలు, ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అనే దానిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళ వస్తువులపైన కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను కనుక తగ్గించినట్లయితే మనకు అన్నింటిలోనే ఏవైతే దిగుమతి చేసుకుంటున్నామో వాటిలోని కొంతవరకు రేట్లు అంటే ధరలు తగ్గే అవకాశం ఉంది అన్నమాట. ఇక ఇంకొకటి ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్ వస్తువులపైన భారత ప్రభుత్వం ఈసారి దిగుమతి సుంకాలను తగ్గించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఫోన్లు, ల్యాప్టాప్స్ అలాగే ట్యాబ్స్ విషయాలలో మార్కెట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తుంది. ఇక విద్యుత్ వాహనాల ధరలు తగ్గే అవకాశం అంటే పర్యావరణ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాలపై సబ్సిడీలను పెంచే అవకాశం ఉంది. వాహనాల ధరలు తగ్గే వీలుంది. గృహ రుణాలపై తగ్గే వడ్డీ అన్నమాట. ఇప్పటికే తగ్గించిన నేపథ్యంలో గృహ రుణాలపై వడ్డీ భారీగా తగ్గింది. అయితే తాజాగా దీనిపైన కేంద్ర ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్ విషయంలో కీలక నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే గృహ రుణాలపై వడ్డీ మరింత తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది అన్నమాట దీనికి సంబంధించిన విషయము. మీరు కనుక ఈ బడ్జెట్ రేపు రిలీజ్ చేసే బడ్జెట్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మనకు సూచనలు అని చెప్పొచ్చు. ఏవైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటిపైన తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.